శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో విషాదం చోటు చేసుకుంది. డాక్టర్ నిర్లక్ష్యంతో తల్లి బిడ్డ మృతి చెందినట్లు బాధిత కుటుంబం చెబుతోంది. నంబులపూల కుంట మండలం జవకల గ్రామానికి చెందిన హరిణి అనే గర్భవతి కాన్పు కోసం వారం కిందట ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో జాయిన్ అయింది. నార్మల్ డెలివరీ అవుతుందని డాక్టర్ మారుతి ప్రసాద్ చెప్పినట్లు మృతురాలి బంధువులు తెలిపారు. కానీ ప్రసవ సమయంలో డాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరించాడని, దీంతో తల్లి బిడ్డ చనిపోయినట్లు హరిణి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన డాక్టర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రతి మంత్లీ ఇక్కడే చెక్ చేయించుకునేది. అడ్మిట్ అయ్యి 10 డేస్ అయింది. 10 డేస్ నుంచి ఏం డెలివరీ అవుతుంది అనేది ఏం చెప్పలేదు. నొప్పులు వస్తే నార్మల్ చేస్తామని చెప్పారు. కనీసం ఎక్విప్మెంట్ కూడా లేదు. ఎలాంటి ఎక్విప్మెంట్ అంటే దీనికి సంబంధించిన ఎక్విప్మెంట్ లేకనే ఈయన ఇలా చేయడం చాలా తప్పు. అందులోనూ డెత్ బేబీని నార్మల్ డెలివరీ చేశారు. అందులోనూ ఆ బేబీ వెయిట్ 3.5 kg అంట. 3.5 kg అయితే నార్మల్గా అయితే సిజరీన్ చేసి తీస్తారు అంత వెయిట్ ఉన్న బేబీని. ఈయన నార్మల్ చేసి అమ్మాయిని చంపేస్తారు. వారం రోజుల నుంచి ఏం చేస్తున్నారు మా డాక్టర్? ఏం చేస్తున్నారు? వారం రోజుల నుంచి నార్మల్ అవుతుంది, ఉండండి, నార్మల్ అవుతుంది, వెయిట్ చేయండి అని చెప్పారు. ఇప్పుడు ఉదయం డెలివరీ చేసే సమయంలోనే చనిపోయారు ఇద్దరు. అప్పుడు బేబీ చనిపోయింది అని చెప్పారంట. అమ్మాయి బాగానే ఉంది అని చెప్పారంట. ఇప్పుడు వాళ్ళ పేషెంట్ అటెండర్లని ముగ్గురిని జస్ట్ అలా టచ్ చేసి పలానా అనిందంట. అంతలోపే ఇంకా అన్కాన్షియస్. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.